కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అన్నా క్యాంటీన్ కు ఈ వారం దాత తిరుమల ఎలక్ట్రికల్ అధినేతలు జితేందర్ రాజ్ పురోహిత్, హితేజ్ రాజ్ పురోహిత్ ఆర్థిక సహాయంతో అన్నా క్యాంటీన్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు ముఖ్య అతిథిగా హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ యువనేత పాలచెర్ల నాగేందర్ చౌదరి మాట్లాడుతూ గత 4.5 సంవత్సరాలుగా జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ కి ఈ వారం జితేందర్ రాజ్ పురోహిత్, హితేజ్ రాజ్ పురోహిత్ ఆర్థిక సహాయంతో నిర్వహించబడిందని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య రాష్ట్ర డైరెక్టర్ కొత్తకొండ బాబు, దేవరపల్లి మూర్తి, పాండ్రంగి రాంబాబు, పాలచర్ల నాగేంద్ర చౌదరి, మండపాక అప్పన్నదొర, వేములకొండ జోగారావు, దాపర్తి సీతారామయ్య, యలమిల్లి సీఎం, పంచికట్ల రామకృష్ణ యాదవ్, కొత్త నాగపండు, వానసట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేటలో నిర్వహిస్తున్నటువంటి అన్నా క్యాంటీన్ మీరు ఈరోజు చూసుకుంటే గత 4.5 సంవత్సరాలుగా జ్యోతుల నెహ్రూ గారు, జ్యోతుల నవీన్ గారు సారథ్యంలో విజయవంతంగా మేము ఇక్కడ అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరుగుతుంది. దాతల సహకారంతో జ్యోతుల నెహ్రూ గారు, జ్యోతుల నవీన్ గారు ఆధ్వర్యంలో పేదవాడికి అన్నం పెట్టాలన్న ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఆశయాలతో ఈ అన్నా క్యాంటీన్ 4.5 సంవత్సరాలుగా మేము నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మన మార్వలి సోదరులు జితేంద్ర సింగ్ గారు ఈరోజు అన్నదాన కార్యక్రమానికి ఆర్థికంగా సహాయం చేశారు. వారు ఎక్కడి నుంచో ఇక్కడికి జగ్గంపేట ఉపాధికి వచ్చి ఇక్కడ జగ్గంపేటలో వ్యాపారం చేస్తూ జగ్గంపేట నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధులు ఆయన చూస్తూ సంతోషిస్తూ ఈరోజు అందులో భాగంగా నేను కూడా ఈ అన్నా క్యాంటీన్లో పాల్గొంటానని చెప్పేసి గత 5 సార్లు ఇంతకుముందు ఈ మార్వలి సోదరుల ద్వారా ఇక్కడ అన్నా క్యాంటీన్ జరిగింది. ఇది 6వ మా జగ్గంపేటలో ఉన్న మార్వలి సోదరులందరూ కూడా ఈ యొక్క అన్నా క్యాంటీన్ దాంట్లో వీళ్ళందరూ కూడా భాగస్వామి అయ్యారు. త్వరలోనే మన జగ్గంపేటలో కూడా నెహ్రూ గారి ఆధ్వర్యంలో, నవీన్ గారి ఆధ్వర్యంలో మన అన్నా క్యాంటీన్, ఉచిత అన్నా క్యాంటీన్ కూడా నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పేదవాడికి ఆ రోజున ₹2 కిలో బియ్యం ఇచ్చిన ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో ఈ అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరుగుతుంది. గత ప్రభుత్వం రాక్షస పాలనలో దౌర్జన్యంగా అన్నా క్యాంటీన్లన్నీ కూడా తీసేయడం జరిగింది. పేదవాడి నోటి దగ్గర కూడి పడగొట్టడం జరిగింది ఆ ప్రభుత్వం. ఈరోజు మన ప్రభుత్వం రాగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొన్న చెప్పారు నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రతి పల్లెటూరులోనూ కూడా అన్నా క్యాంటీన్ వచ్చి ఏర్పాట్లు చేస్తాం గత రానున్న రోజుల్లో చెప్పారు. మనందరం కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామంలోనూ కూడా అన్నా క్యాంటీన్లు కూడా ముందు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ 4.5 సంవత్సరాలుగా నెహ్రూ గారి ఆధ్వర్యంలో, నవీన్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి హృదయపూర్వకంగా మేము నెహ్రూ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జగ్గంపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించారు. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి ఆ అన్నపూర్ణేశ్వరి ఆశీస్సులు వారి కుటుంబానికి అన్నదానం చేసినందుకు కలుగుతాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.